మిల్లెట్స్ బచ్చలికూర రైస్. వావ్, సో ఇందాకే అనుకున్నాము డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని. సో చూద్దాం, మిల్లెట్స్ అండ్ బచ్చలికూర ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ అనేది ఎవరు ఎక్కువగా ప్రిఫర్ చేయరు అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి బచ్చలికూర, ఇటువంటి పాలకూర ఇవన్నీ యూస్ చేస్తాం, కానీ బచ్చలికూర ఇవన్నీ ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా కుక్ చేసుకోవాలో కూడా తెలియదు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనిపిస్తుంది. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు తెలిసి మసాలా ప్రిపేర్ చేసుకుంటాం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుంటే. సో మిల్లెట్స్ అయితే ఆల్రెడీ నువ్వు ప్రీ బాయిల్ చేసేసి తీసుకొచ్చావు. ఓకే, బచ్చల కూర కూడా కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలో, ఎందుకంటే కొంచెం అలా రోస్ట్ చేయగానే క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. పర్ఫెక్ట్. అండ్ కొబ్బరి ఎస్పెషల్లీ కొంచెం ఆ టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా ధనియాలు, ఆ తర్వాత మెంతులు, నెక్స్ట్ నువ్వులు కూడా, పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేం వేసుకోవాలి? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. సో ఏవైనా కానీ కొంచెం డ్రై రోస్ట్ చేసి తర్వాత మిక్సీ పట్టుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, చక్కగా రోస్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో బచ్చల కూర ఎంత ఫ్రీక్వెంట్ గా మనం తీసుకోవచ్చు? సో గ్రీన్ లీఫీస్ అన్ని కూడా మనం ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, అంటే చేంజ్ చేస్తూ స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో అందులో మనకు బచ్చల కూర వచ్చేసి 15 days లో వన్స్, లేదంటే మంత్లీ 2 to 3 అలా కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. మరి మిక్సీలోకి తీసుకుందాము. అది మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చల కూర కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్. సో ఏంటంటే మరి మిల్లెట్స్ లో వేసినప్పుడు ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. సో వేసేస్తాం. ఈ మాత్రం చాలా మరి? ఆ మాత్రం రోస్ట్ చాలు. సో ఇది కూడా మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకో. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో కొంచెం కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు వేసేసుకున్నాం. సో ముందుగా కొంచెం ఆయిల్, సో ఇలా ఫ్లేవర్డ్ రైస్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ మనము పిల్లలకి ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా అందులో కలిపి ఇచ్చేసేయచ్చు. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సింగిల్ బాక్స్. సూపర్. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా.
పసుపు కూడా. సో చక్కగా మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన అనేది అసలు తెలియట్లేదు అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకా మిల్లెట్స్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ కుక్ చేసిన మిల్లెట్స్. అలాగే ఫైనల్లీ కొంచెం సాల్ట్. చక్కగా ఐ ఫీస్ట్ లాగా ఉంది. ఐ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు అనమాట. టేస్టీగా కూడా ఉండబోతున్న పేస్ట్ అనేది అంత టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే పల్లవి, నాకు తెలిసి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది అనుకుంటా. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, మిల్లెట్స్ బచ్చల రైస్ రెడీ అయిపోయింది. టేస్టీ మిల్లెట్స్ బచ్చలకూర రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిల్లెట్స్ బచ్చలకూర రైస్ కి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చీలు 3, బచ్చల కూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 3, పసుపు చిటికెడు, మిల్లెట్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్స్ బచ్చల కూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, మెంతులు, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నూనె, బచ్చల కూర వేసి వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, మిక్సీ పట్టుకున్న బచ్చల కూర పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మగ్గించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్లెట్ బచ్చల కూర రైస్ రెడీ.